హలో అండి, ఈరోజైతే పప్పు చేశాను. బచ్చల కూర పప్పు. ఈ బచ్చల కూరతో మనము పప్పు అయినా చేయొచ్చు, లేదంటే చట్నీ అయినా చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ బచ్చల కూర అయితే మనకి చలవ చేస్తుంది, అలాగే బాడీలో ఉన్న వేడిని అనేది మనకి తగ్గిస్తుంది. నోటిపూత ఉన్న వాళ్ళకి, అంటే నోటిపూత అంటే కొంతమందికి నోట్లో గుల్లలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే ఈ బచ్చల కూర బాగా ఉపయోగపడుతుంది. ఈరోజైతే మనం బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే బచ్చల కూరని కట్ చేసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని మనకు కావాల్సినన్ని కందిపప్పు వేసుకొని కడిగేసేసి అందులోనే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, బచ్చల కూర, పసుపు, కారం, చింతపండు వేసేసుకోవాలి. ఇక్కడైతే మనం కారం వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఒక 2 కానీ 3 కానీ వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేసుకున్నా మనకి ఎక్కువగా కారం ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి అన్నీ కలిసేలాగైతే కలిపేసేసుకొని వాటర్ వేసేసి విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ అయితే ఒక 3 కానీ 4 కానీ అయితే విజిల్ పెట్టేసుకోవాలి. మనకి ఇంకా వాటర్ ఉన్నాయి, ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి అనుకుంటే అలానే ఉడకబెట్టేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. ఇక్కడైతే నేను ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేశానండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే లేదు. ఇదైతే ఆప్షనల్ ఇది, కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కల్లుప్పు వేసేసి మన పప్పు గిత్తెతో ఇలా రామేసేయడమే. ఇలా మనకి మెత్తగా రామేసుకోవాలి. మనకి ఈ పప్పు మనకి రైస్, రోటీ, చపాతి ఏ దానికైనా సరే చాలా బాగుంటుంది. అలాగే మనకి బచ్చల కూరలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే ఇక్కడ ఈ బచ్చల కూర అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసి వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడైతే వెల్లుల్లి నేను పైన అయితే పొట్టు తీయలేదండి, అలానే వేసాను. కొద్దిగా అలా దంచేసి వేసాను. ఇలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోనే ఉద్దిపప్పు వేసేసి కొద్దిగా ఇవి 2 అయితే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మనకి ఈ పోపు అనేది సిమ్లో పెట్టి చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. మనం కొద్దిగా మాడిందనుకోండి పప్పు అయితే అంత టేస్ట్ అయితే అనిపించదు. ఇలా అన్నీ అయితే వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వేగనివ్వాలి. అంతేనండి. మనం ముందుగా అయితే రెడీ చేసేసుకున్నాం కదా, పప్పు రామేసి పెట్టేసుకున్నాం కదా, అందులో వేసేసి మూత పెట్టేసుకోవాలి. మనకి స్మెల్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగైతే కలిపేసేసుకోవడమే. అంతేనండి, బచ్చల కూర పప్పు అయితే రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.